ప్రకృతి వైపరీత్యాల నుండి చీడపీడల బారి నుండి పంటలను కాపాడుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ద్వారా రైతులు తమ పంటలకు బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి మరియు తెనాలి ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు ఆర్ విజయబాబు రైతులను కోరారు. దుగ్గ్యాల మండలంలోని చింతలపూడి గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం భాగంగా ఆయన రైతులకు అనేక సలహాలు సూచనలు చేశారు. మీ సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్ లో రైతులు కౌలు రైతులు సంబంధిత పత్రాలతో పంటలకు బీమా చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాడిపోయిన రామకృష్ణ, విఏఏ లుథియా కుమారి, విజయలక్ష్మి మరియు రైతులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మనకి గ్రామాల్లో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా రైతులకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మీద అలాగే ఎల్నినో ఎఫెక్ట్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన చింతలపూడి, దుగ్గిరాల గ్రామాల్లో ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా రైతులకు ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రైతులు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ రైతు యొక్క ఆధారు, పట్టాదారు, బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకము, అట్లాగే సెల్ఫ్ డిక్లరేషన్ మరియు క్రాప్ జోన్ సర్టిఫికేట్. ఈ క్రాప్ జోన్ సర్టిఫికేట్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మన ఆర్ఎస్కేలో మన విఏలు అందించడం జరుగుతుంది. ఇక మిగతా 3 డాక్యుమెంట్స్ కూడా మన వాళ్ళు రైతు సోదరులు తెచ్చుకొని వాటిని మీ సేవ ద్వారా కానివ్వండి, అలాగే సిఎస్సి సెంటర్ ద్వారా మనము ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆగస్టు 15 దాకా మనకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. సో రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశాము. అట్లాగే రైతులు కట్టవలసిన ప్రీమియం అమౌంట్ ఎకరానికి 800 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు అందే బీమా ఎకరానికి 40,000 దాకా ఉందండి. ఇది మినుము మరియు మినుము, అరటి, వరి, ముఖ్యంగా ఈ 3 పంటలకి మన యొక్క దుగ్గిరాల మండలంలో వీటి గురించి మనము అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే ఎరువుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా మన యొక్క అవైలబుల్ అంటే ఆర్ఎస్కేల్లో మనం మొత్తం 15 ఆర్ఎస్కేలు ఉంటే వాటిలో 6 ఆర్ఎస్కేల్లో మనము ఇండెంట్ అనేది ప్లేస్ చేయడం జరిగినది. ఇంకా ఎక్కడైనా మనకి రెంట్ ఫ్రీ కూడా అందుబాటులో ఉంటే ఆర్ఎస్కేలో కూడా మనం ఈ యొక్క ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఈ యొక్క ప్యాక్స్, జీడీసీఎంఎస్ అందుబాటులో ఉండటం వలన రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అనేది ఎకరానికి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి చొప్పున పారదర్శకంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా చింతలపూడి గ్రామంలో రైతులు కూడా పాజిటివ్గానే స్పందించారు. మా యొక్క ఎరువులు మాకు అందుతున్నాయి సకాలంలో అనే ఫీడ్బ్యాక్ కూడా అందించడం జరిగింది. అయితే ఐవీఆర్ కాల్స్లో వాళ్ళు కొంచెం ప్రెస్ చేసే విధానంలో అవగాహన లేకుండా ప్రెస్ చేయడం కూడా జరగడం వల్ల కొంచెం యాంటీ న్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంది. వాటి మీద కూడా మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు.